శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. యా దేవీ సర్వభూతేషు లక్ష్మీరూపేణ సంస్థిత. నమస్తస్యై 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 నమో నమః. తదుపరి రాశి మిథున రాశి. ఈ యొక్క మిథున రాశిలో మనం గమనించినట్లయితే కనుక ఉండేటటువంటి నక్షత్రాలు మృగశిర నక్షత్రాల మిగతా 2 పాదాలు, ఆర్ద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అలానే పునర్వసు నక్షత్రం మొదటి 2 పాదాలు కలిపి మిథున రాశి కిందకు వస్తుంది. మిథున రాశికి అధిపతి బుధుడు. ఈ యొక్క బుధుడు ఎలాంటి వాడయ్యా అంటే బుధుడు బుద్ధికి కారకుడవుతాడు. కాబట్టి వీరు జూన్ నెలలో కనుక మనం గమనించినట్లయితే మిథున రాశి వారికి వీళ్ళకి సహజంగానే బుధుడు కాబట్టి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఎక్కువగా ఉంటుంది. అంటే హాస్య చిత్రత, కలుపుకుపోయేటటువంటి స్వభావం, మాట్లాడటం, కమ్యూనికేషన్ స్కిల్స్ ఇవన్నీ ఎక్కువగా ఉండడం చేత ఈ జూన్ నెలలో ఇప్పటి వరకు మీకు ఏదైతే దక్కకుండా పోయినటువంటి గౌరవ మర్యాదలు ఏవైతే ఉన్నాయో, మీరు ఏదైతే ఆత్మన్యూనత భావంతో బాధపడుతున్నారో, నన్ను ఎవరూ గుర్తించట్లేదు, నన్ను ఎవరూ రికగ్నైజ్ చేయట్లేదు, నా టాలెంట్ని వృధాగా పోతుందని చెప్పి ఎవరైతే బాధపడుతున్నారో మీరందరికీ కూడా శుభ పరిణామం జరగబోతున్నది. జూన్ నెలలో మీ యొక్క నైపుణ్యాన్ని, మీ యొక్క టాలెంట్ని గుర్తించి మిమ్మల్ని గౌరవించినటువంటి నెల జూన్ నెల. కాబట్టి మిథున రాశిలో ఆ కళారంగానికి సంబంధించిన వాళ్ళు కానీ, ఐటీ రంగానికి సంబంధించినటువంటి వాళ్ళు కానీ, మీడియా మిత్రులు కానీ, మీడియా రంగంలో ఉన్నటువంటి వారందరూ కూడా జూన్ నెల చాలా అద్భుతంగా ఉండబోతున్నది. ఈ ఆయా రంగాల్లో ఉన్నటువంటి వారందరికీ కూడా మీకు శ్రమకు తగినటువంటి గుర్తింపు, గౌరవం లభిస్తుంది. తద్వారా ఇప్పటి వరకు ఉన్నటువంటి దానికంటే జూన్ నెలలో మరింత సంతోషంగా మీరు మీ యొక్క వృత్తిని చేయబోతున్నారు. అయితే ఆకస్మిక ప్రయాణాలు తప్పవు. ప్రయాణం విషయంలో మిథున రాశి వారు కూడా జాగ్రత్తగా ఉండాలి. అయితే ఎంత హాస్య చిత్రతగా ఉన్నా ఏదున్నా మాటలు మాట్లాడేటప్పుడు తస్మాత్ జాగ్రత్త. కొంచెం ఆచి తూచి మీరు మీ యొక్క మాటని మాట్లాడండి. తద్వారా ఎదుటి వాళ్ళు మీ పట్ల ఆకర్షితులవుతారు. తద్వారా మీ యొక్క కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతాయి, మీ యొక్క సర్కిల్ పెరుగుతుంది. తద్వారా మీరు చేసినటువంటి వృత్తి వ్యాపారాదులు ఏవైతే ఉన్నాయో అవి జూన్ నెలలో మరింత ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీమూర్తులు ఈ నెల సాదాసీదాగానే ఉంటుంది, ఎలాంటి మార్పులు అయితే కనిపించడం లేదు. అలానే విద్యార్థులకు వీరి యొక్క జ్ఞాపక శక్తికి సంబంధించి కొంత పెరుగుదల కనిపిస్తున్నది గతంతో పోలిస్తే. అయితే పూర్తి స్థాయిలో వీరి యొక్క ఆలోచన విధానం మాత్రం మార్చుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. తద్వారా మీరు ఏదైనా ఒక విషయాన్ని కానీ, ఒక అంశాన్ని కానీ చూసినటువంటి దృష్టికోణం మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. తద్వారా మీరు మీ రంగంలో అద్భుతంగా రాణించడానికి జూన్ నెల మొదటి సోపానంగా మారబోతున్నది. కాబట్టి ఐటీ రంగం వారు, మీడియా రంగం వారు ఈ విషయంగా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. మిథున రాశిలో ఉన్నటువంటి విద్యార్థులు జ్ఞాపక శక్తి పెంచుకోవాల్సినటువంటి అవకాశం ఉన్నది. మీ యొక్క ఫోకస్ ఖచ్చితంగా ఏదైనా ఒక విషయం మీదనే ఉంచి దాని మీదనే మీరు పని చేయండి. ఒక పని చేస్తూ ఇంకొక పనిని చూడకండి. తద్వారా ఏకాగ్రత చిత్తము లభిస్తుంది. తద్వారా మీరు మీ యొక్క పరీక్షల్లో కానివ్వండి, అలానే ఏదైతే మీ యొక్క రంగాన్ని ఎంచుకున్నారో ఆ రంగంలో కానివ్వండి, ద్విగుణీకృతమైనటువంటి ఫలితాలు మీరు పొందడానికి అవకాశం ఉంటుంది. మిథున రాశి వారు మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి మీరు ప్రతి బుధవారము కూడా గణపతిని ఆరాధన చేయండి. ప్రతి బుధవారము కూడా గణపతికి అరటి పండ్లతోటి మాలను తయారు చేసి ఆ మాలను గణపతికి సమర్పించి గరికతోటి గణపతిని పూజించండి. తద్వారా అద్భుతమైనటువంటి ఫలితాలు మీరు పొందడానికి అవకాశం ఉంటుంది. అది చేత కాదు అనంటే శ్రీ గణేశాయ నమః అనుకుంటున్నటువంటి నామాన్ని చక్కగా మీరు చదువుకుంటూ ఉండండి. తద్వారా ద్విగుణీకృతమైనటువంటి ఫలితాలు పొందుతారు. అయితే వాహన ప్రయాణాలలో తగు జాగ్రత్తలు అవసరం. ఆకస్మిక ప్రయాణాలు కనిపిస్తున్నాయి. ప్రయాణాలు చేసేటప్పుడు సొంతంగా వాహనాన్ని నడిపేటటువంటి విషయంలో, డ్రైవింగ్ విషయంలో చాలా జాగ్రత్త వహించవలసినటువంటి అవసరం ఉంది. ఈ యొక్క జాగ్రత్తలను మీరు పాటించి అద్భుతమైన ఫలితాలు పొందుదురుగాక. సర్వే జనా సుజనా భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. శ్రీమాత్రే నమః.